కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అన్ని బాగా అమలు అవుతున్నాయి. కానీ ఇంత ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగైంది. గతంలో మీరు చూసినట్లయితే శాంతి భద్రత విషయంలోకి వస్తాయి, గతంలో ఎట్లా ఉంది? గతం కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మెరుగైంది. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, మనం చూసిన మెగా డిఎస్సీ అనేది ప్రకటించారు, తర్వాత ఏమొచ్చి ఎల్జీ కంపెనీలు తీసుకుని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది? మెగా డిఎస్సీ అంటే అది మనం చేసుకుందంటే మనం డౌన్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు తొందరగా పెడుతున్నారు, మనం ఇంకా ఆగండి ఆగండి అని మనం చెప్తున్నాం. కానీ మనం ముందు పెట్టాలి వాళ్ళకి మనం ముందు పెట్టలేదు. వాళ్ళని ఆగమంటే వాళ్ళు ఇంకేంటో అవుతారు, అందుకోసం తొందరగా తీస్తున్నారు. అది కూడా కొంచెం తొందరలో అయిపోతుంది. అయితే కూటమి ప్రభుత్వం మీద అయితే నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉందండి. మాఫింగ్ చేయడం దీంట్లో ఏమి లేదు. అక్కడ ఫ్లోడింగ్ ఎక్కువ వల్ల మనిషి కారు కింద పడి మృతి చెందాడు. అది కళ్ళు తెలుసుకొని చూడమను. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అటువంటి దారుణాలు జరగకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుకోకుండా జాగ్రత్తగా బతకాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది. ఇవాళ రోజు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఎవరు కూడా ఆ వీడియోని చూసి సమర్థించాడంటే అది అంతకంటే పాపం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అంటే వైసీపీ అంటున్నారు ఆటోలు తీసుకెళ్లారా, అంబులెన్స్ లో అప్పుడు దాకా ఎందుకు ఉంచారు, అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు ఆటోలో తీసుకెళ్తే అంబులెన్స్ లో తీసుకెళ్తే ఆయన కార్ లో తీసుకెళ్లొచ్చు కదా. ఎంపండి ఆయన కార్లో వెళ్తే అసలు లేట్ ఉండదు కదా. వాళ్ళే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటది? ఒక మనిషి ప్రాణం కంటే ఒక రక్షణ అనేది ఉంటది. ఇప్పుడు అందరి కుటుంబాలని రక్షిస్తానికే వెళ్తుంది ఆయన, ఊరికి వెళ్తలేదు ఆయన.